ఒక్క నిమిషం. అందరం చూడబోతున్నాము. పిలువగానే వచ్చినటువంటి ప్రెస్ వాళ్ళందరికీ మరియు నా శ్రేయభిలాసులకి, నా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఎవరని కథ రాసుకొని 2 సంవత్సరాల నుంచి నేను సినిమా తీద్దామనే ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నంలో ఉండగా నా మిత్రులు, మా అన్నయ్యటువంటి మల్లికార్జున గారు, అలాగే మరో మిత్రుడు జగదీష్ బాబు గారు ఇద్దరు కలిసి, బ్రదర్ మనం సినిమా చేద్దాం, నేను కథ చెప్పగానే విని సినిమా చేద్దామని చెప్పి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ సినిమా వైజాగ్లో షూట్ స్టార్ట్ చేసాము. ఇది ఎలా వెళ్తుంది, ఏంటి వెళ్తుందని ఆలోచన చేస్తున్నప్పుడు మా సినిమాకు ఒక వాయువేగం, అంటే ఒక రామాయణంలో ఆంజనేయ స్వామి ఎలా వచ్చాడో మాకు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ సినిమాకి యాడ్ అయ్యి ఈ సినిమా స్థాయిని, ఈ సినిమా యొక్క స్థితిగతులను అన్నింటిని మార్చేసారు సార్ మా సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత. దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా జీవితంలో అది 2వ సినిమా ఇది. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ, ఈ సినిమా అయిపోతున్నప్పుడు కానీ నాకు ఏ రోజు కూడా నేను డైరెక్టర్ అన్న ఫీల్ కలగలేదు. సార్కి ఏ రోజైతే నేను యాక్షన్ చెప్పానో మా ఇంటి దగ్గర కూర్చొని, ఆ రోజు నాకు డైరెక్టర్ ఒక ఫీల్ కలిగింది. నాకు తెలియని విషయాలు కూడా సార్ నాకు సెట్లో ఎన్నో చెప్పారు. ఆ సార్కి నేను జీవితాంతం ఒక గురువుగా నేను భావిస్తాను. ఇంకోటి, మన ఇండియాలో చాలామంది సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఉన్నారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అనే ఒక ట్రాక్ని ఎన్నుకొని గత 45 సంవత్సరాల నుంచి తిరుగులేని ప్రయాణం చేస్తూ, మధ్యలో ఎన్ని వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ, అలాగే ఆరునలుగురు లాంటి సినిమాలు ఎన్నో చేస్తూ మనందరినీ అలరించారు. అలాంటి వ్యక్తి ఈరోజు నా సినిమాలు నటించడం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతాను, పూర్వజన సుకృతంగా కూడా ఫీల్ అవుతాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి విచ్చేసినటువంటి మరో వ్యక్తి తీగల కృష్ణారెడ్డి గారు. తీగల కృష్ణారెడ్డి గారు పెద్ద విద్యావేత్త, అలాగే తన విద్యా సంస్థలను స్థాపించి ఎంతోమంది పేద విద్యార్థులందరికీ చదువు నేర్పుతున్నాడు. అలాంటి వ్యక్తులు సొసైటీలో ఉండి సమాజాన్ని కొంచెం మెరుగుపరచాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే సముద్ర గారు, మా గురుతులు సముద్ర గారు, నేను సార్ దగ్గర వర్క్ చేయకపోయినప్పుడు కూడా నేను దానికి ఏకలవ్య శిష్యుడిని. నేను శివరాజ్ సినిమా అప్పుడు 2-3 సార్లు అడిగాను సార్ని, నేను గుర్తున్నానో లేదో తెలియదు. అప్పుడు ఉన్నారమ్మ నా దగ్గర స్టాఫ్ ఫుల్గా అన్నాడు. కానీ అప్పటి నుంచి నేను సార్ని ఫాలో అవుతూ ఉంటాను. నాకేమైనా తెలియని విషయాలు ఉంటే ఖచ్చితంగా సార్ నాకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. అలాగే ఏనుగు రంగారెడ్డి గారు, ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి మనం అనుకుంటాం. ఎదురు వ్యక్తి దగ్గర నుంచి ఏ సమస్యను ఎలా మాట్లాడాలి, ఏ సందర్భాన్ని ఎలా మాట్లాడాలి, ఆచితూచి త్రాసులో వేసి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడతాడు. అంతకంటే ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడు, ఆ సమయానికి ఎలా మాట్లాడాలో అలాగా మాట్లాడతాడు. ఆ విషయం అతని దగ్గర నేను నేర్చుకుంటాను. అందుకని రోజుకి ఒకసారైనా నేను మా మిత్రుల దగ్గర, మల్లేశ్వర గారి దగ్గర కానీ, జగదీష్ గారి దగ్గర కానీ తన టాపిక్ తెస్తూ ఉంటాను. అలాగే కృష్ణానాయక్ గారు, తను మంచి నాకు జోకులు వేస్తూ ఎప్పుడు నవ్విస్తుంటాడు కనిపించినప్పుడల్లా. కానీ ఈ చిత్రంలో ఇంకో మెయిన్ పిల్లర్ ఎవరంటే మా డిఓపి గారు. ఆయన యాక్చువల్గా ఎక్కడో ఉండాల్సిన డిఓపి, మన భారతదేశంలో గౌరవించదగ్గ డిఓపిలో తను ఒకడు ఉండాల్సినాడు. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని నేను భావిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, యాక్చువల్గా డైరెక్టర్లు అందరూ సినిమాలు తీస్తూ ఉంటారు, ఎడిటింగ్ ఏదో చేస్తూ ఉంటారు. ఎడిటర్లు కూడా ఏదో ఎడిటింగ్ చేసాము అన్న దీంతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నందమూరి హరి గారి దగ్గర ఎడిటింగ్లో మెలకువలు కూడా నేర్పుతాడు డైరెక్టర్కి. అలాంటి డైరెక్టర్తో నేను పని చేయించుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తనతోటి కొత్త డైరెక్టర్లు పనిచేస్తే నెక్స్ట్ సినిమాకి హాయిగా చేసుకునేటటువంటి సౌలభ్యం కూడా ఉంటుంది. ఓకే అండి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నేను మరొకసారి మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ అండి. అదేవిధంగా నట కిరీటం రాజేంద్ర ప్రసాద్ సార్ గారికి, ఏనుగు జంగారెడ్డి గారికి, కృష్ణనాయక్ గారికి, మా 24 క్రాఫ్ట్ల సినిమాలో వేసిన 24 క్రాఫ్ట్ల అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కష్టపడ్డ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమాని మేము అడగానే సార్ ఒప్పుకున్నందుకు సినిమా ఎక్కడో వెళ్ళింది. సార్ గారు ఒప్పుకుంటే మాకు ఈ సినిమాకి పెద్ద హిట్. అందులో ఇంకేంటంటే పివి నరసింహారావు గారు అట్లాంటి వాళ్ళే మంచి వర్క్ బర్డన్లో ఉన్నప్పుడు, మెంటల్గా కొద్దిగా స్ట్రెస్లో ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూసి రిలాక్స్ అవుతుండంట.
అట్లాంటి వ్యక్తి మా సినిమాలో నటించడం చాలా గొప్ప మాకు. మేము దాన్నే మా పూర్వజన్మ సుకృతంలాగా అనుకుంటాం. సార్ గారు నటించిన మరొకసారి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఇదొక ఎట్లా అంటే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు విధాల మిక్సింగ్లో ఉంటుంది సినిమా. చాలా బాగుంటుంది, చాలా బాగా కష్టపడ్డాం. అన్ని క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్ల సినిమాలు 24 క్రాఫ్ట్లో 24 క్రాఫ్ట్లు చాలా పెద్ద సినిమాకి ఏ విధంగా పనిచేస్తారో ఈ చిన్న సినిమా అని చూడకుండా మా కోసం మాకు మంచి సహకారాన్ని అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఈ సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని, చిన్న సినిమాల్ని ప్రోత్సహిస్తారని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అతిథిగా వచ్చేసినటువంటి నటకిరీట రాజేంద్ర ప్రసాద్ గారు సార్ గారికి, అదేవిధంగా నా గురువారైనటి తిగల కృష్ణారెడ్డి గారి మాజీ మేయర్, హైదరాబాద్ మేయర్ తిగల కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా మా మాజీ జెడ్పీటీసీ పిసిసి సభ్యుడు ఏను దంగారెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ నాయక్ గారికి, అదేవిధంగా హీరో అభిలాష్ గారికి, అదేవిధంగా హీరో మన చెరి గారికి, దీపిక గారికి, అదేవిధంగా డైరెక్టర్ అయిన వాటి చిరంజీవి గారికి, అదేవిధంగా నా సాక్షుడైన వాటి జగదీష్ బాబు గారికి, అదేవిధంగా సముద్ర గారికి, అదేవిధంగా శ్యామల మేడం గారికి, అదేవిధంగా ఎగ్గిడి సత్యన గారికి, అదేవిధంగా రాకేష్ గౌడ్ గారికి, స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికీ, టెక్నీషియన్స్కు అందరికీ నా వందనం, శుభవందనం. ఈరోజు చాలామంది సినిమాలకు రావాలంటే కొంతమంది మమ్మల్ని ఇట్లా తీయాలనే ఆలోచనతో కొద్దిగా చిరంజీవి గారు 2-3 సంవత్సరాల నుంచి గల మాకు పరిచయం సార్. పరిచయం ఉంటే నాది టిక్ కాదు, ఇది కాదు నాది, ఇది నాది కాదు, నాకు కాదు అంటే ఇట్లా అన్నా నా తాను ఒక కథ, మంచి కథ ఉంది, ఈ కథలో పబ్లిక్ మంచిగా మెసేజ్ వెళ్ళే కథ ఉంది, ఈ కథ తీద్దామంటే నాకు కాదు చిరంజీవి గారు, ఇది నాకు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాను, ఒక ఫ్రెండ్గానే నీతో దోషం చేస్తాను తప్ప కానీ నా సినిమా టికెట్ రాక అని చెప్పినప్పుడు తర్వాత అన్న మీరు ఎన్నంటే ఒకసారి అని చెప్పేసి ఒక 2-3 నెలల సంది నా ఎంబడి పడితే సరే చిరంజీవి తీద్దామని చెప్పేసి ఇట్లా తీసాము. వైజాగ్లో స్టార్ట్ చేసి సినిమాని ఎక్కడికి ఇట్లా మన ఏములవారు దాకా ఇట్లా మేము ఒక చేస్తే ఇట్లా ఎక్కడికి అడ్డంకాలు లేకుండా ఇట్లా ఈ సినిమా మంచిగా జరగడం జరిగింది. అదేవిధంగా ఇంత తక్కువ టైంలో మాకు నటకిరీటైన రాజేంద్ర ప్రసాద్ సార్ ఈ సినిమాకి రావడం వల్ల మా క్రేజ్ ఇంకా బాగా ఈరోజు తెలియపరుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు సార్ మనకు ఫస్ట్ రోజు ఏ రోజు అయితే మేము ఏదైతే లా క్యారెక్టర్ ఉందో అది మాత్రం రాజేంద్ర ప్రసాద్ సార్ పెట్టాలని ఇట్లా మేము ఫస్ట్ నాడు ఇట్లా మా రైటరు శ్రీనివాస్ గారికి ఇట్లా మా రాజేంద్ర ప్రసాద్ సార్ పెడుతూనే మనకు, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి దాంట్లో మనం భారతదేశంలో సగము సౌత్ ఇండియాకి మొత్తం తెలిసిన వ్యక్తి ఈ రోజు అని చెప్పేసి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అందుగురించనే రాజేంద్ర ప్రసాద్ సార్ రావడం వల్ల మాకు ఎంతో పుణ్యకాలం అన్నదే అర్థమైంది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు కొంతమంది సినిమాలకు వస్తే ఈ సినిమాటిక్ బాగుండదు, మీరు ఎందుకు వేయరు అని చెప్పేసి అన్న వాళ్ళకి ఉండరు. అంటే మనము ఏదైనా సరే కానీ మంచి మనసున్న సత్తంతో ఏ పని చేసినా సరే ముందుకు వెళ్ళాలని చెప్పి అడుగుపెట్టి వచ్చి నేను నా సాక్షుడు ఇద్దరము జగదీష్ బాబు గారికి ఇట్లా ఎవరేమనుకున్నా సరే మన సినిమా తీసే తీరాలి అని కొద్దిగా ఇబ్బంది అయినా కానీ సినిమా తీసి తీరాలని చెప్పేసి ఈ మూవీ ఇంతగా చేసాం. పూర్ ప్రొడక్షన్ కాడికి ఇలా కొద్దిగా మాకు అందరికీ మనకు చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది, టెక్నీషియన్స్ ఇలా అందరూ బాగా చేయడం జరిగింది. ఇది మన దసరా లోపే రిలీజ్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ ఉన్నాం. పూర్వక నమస్కారములు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు నన్ను నమ్మి నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. అండ్ అలానే నెక్స్ట్ ప్రొడ్యూసర్ సార్, యాక్చువల్లీ నేను ఏ షూట్కి వెళ్ళినా సరే మా ఫ్యామిలీని తీసుకెళ్తాను, మా మదర్ని. బట్ ఫస్ట్ టైం మా మమ్మీ ప్రొడ్యూసర్ సార్స్ అండ్ డైరెక్టర్ సార్స్తో పంపించింది, బికాస్ వాళ్ళ ఫాదర్ అండ్ ఒక ఫ్యామిలీలో నన్ను చూసుకున్నారు. అండ్ సార్ నాకు ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్ చెరిష్ నాకు ప్రతి సీన్లో కూడా నాకు తెలియకపోతే తనకు తెలియకపోతే నాకు ఇద్దరం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇద్దరం మొత్తానికి సీన్స్ అయితే చేసేసాం. థ్యాంక్ యూ చెరీ, నాకు బాగా సపోర్ట్ చేసినందుకు. అండ్ అభిలాష్ యాక్చువల్లీ తను నా సన్నీ మూవీలో. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోనాక్షి, ఆమె కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. అండ్ కో యాక్టర్స్తో పాటు నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ డిఓపి గారు అండ్ అలానే ఎడిటర్స్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాలు. అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి
నాకు ఇది ఎలా చెప్పాలో అర్థమవుతుంది ఈ ఫీలింగ్. Cloud9లో ఉన్నాను ఇంకా. ఆయన మా మూవీలో చేయడం, ఈ సినిమాకి ఫేస్ ఆఫ్ నేనెవరు అంటే అది రాజేంద్ర ప్రసాద్ గారు అండి. ఈ సినిమాకి ఏ ప్రమోషన్ అవసరం లేదు, ఆయన ఒక్కరు చాలు, అదే తీసుకెళ్తుంది. అలాగే మేము ఏది అనుకోలేదు లైక్ ఆయన చేస్తారు ఇది అని. ఆయనతో చేయగానే నాకు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి. లైక్ ఇప్పుడు మనం ఒక కష్టమైన క్వశ్చన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే ఆ క్వశ్చన్ వచ్చింది సడన్గా, మనం ప్రిపేర్ అవ్వలేదు, అది అవుట్ ఆఫ్ సిలబస్. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మా సినిమాలో మేము చేస్తాం అనుకోలేదు, ఆయన చేయగానే అసలు ఆ కోర్ట్ సీన్లో నాకు డైలాగే రావట్లేదు. నాకు నేను అప్ చెప్పేస్తున్నాను ఆ సార్ అంటే మరి లెజెండరీ యాక్టర్ పక్కన చేస్తున్నాను, ఫస్ట్ టైం, ఇది నా ఫస్ట్ మూవీ. నియర్లీ ఎన్నో 100 మూవీలు చేసిన ఆయన దగ్గర ఒక సంవత్సరంలో 24 మూవీస్ యాక్టర్గా మెయిన్ హీరో కింద చేసిన ఆయనతో చేయడం అంటే అది నేను ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నేను చెప్పలేకపోతున్నాను ఆయన ముందు డైలాగ్. తర్వాత ఆయన నన్ను పిలిచే దగ్గరికి, ఏం బాధపడకు, డైలాగ్ చెప్పకు, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయి, ఒకసారి నువ్వు ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ డైలాగ్ వచ్చేస్తుంది అన్నారు. అది సింగిల్ టేక్లో అయిపోయింది ఆ డైలాగ్. అది రేపు మీరు పొద్దున్న సినిమాలో చూస్తారు. నేనైతే చాలా డిమోటివేట్ అయిపోయాను ఫస్ట్, కానీ నన్ను మోటివేట్ చేసి నాతో నటింపజేశారు రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇలాంటి ఒక చిన్న మూవీని ఆదరించి దీన్ని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి ముందు చెప్పే కన్నా మా గురువు గారి గురించి చెప్పాలి. మా గురువు గారి వల్లే నాకు ఈ ఆఫర్ వచ్చింది, సత్యానంద్ గారు. ఆయన రిఫర్ చేయడం, ఆయన మీద నమ్మకంతో సార్ నన్ను కాస్ట్ చేసుకున్నారు. అండ్ ఆయన కాస్ట్ చేసుకోవడం కాకుండా నేను చేస్తానని ఆయన నమ్మారు, నాతో చేయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ 4 సాంగ్స్ అనండి, 5th సాంగ్ ఎప్పుడు అనుకోలేదు. 5th సాంగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు 2 months అయ్యాక, లేదు దీనికి ఒక సాంగ్ కావాలి అని చెప్పి స్పెషల్గా నా మీదే ఒక సాంగ్ పెట్టారు. దానికి చాలా థ్యాంక్స్ సార్. ఇంకా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, మల్లేష్ గారు అన్ని ఆల్రౌండర్, లైక్ యాక్టింగ్ చేశారు, ప్రొడ్యూస్ కూడా చేసేసారు. అలాగే జగదీష్ గారు కూడా సేమ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఇద్దరును. మీరు చూస్తారు, ఇద్దరు నాకు తాతల కింద చేశారు కొంచెం. ఇంకా చూస్తే భూలక్ష్మి గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఇంకా చెప్పాలి అంటే ఆవిడే మెయిన్ ప్రొడక్షన్ కంట్రోల్, కాస్ట్ అంతా ఆవిడే చూసుకున్నారు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చెప్పుకున్నది మాత్రం మల్లేష్ గారికి, ఆ తర్వాత జగదీష్ గారికి. లాస్ట్లో మేడం దగ్గరికి వెళ్తాను, కొంచెం స్ట్రిక్ట్ మేడం. ఇంకా చెప్పాలంటే జోగ్ని శ్యామ్లా గారు, ఆవిడ సాంగ్ నియర్లీ 12 hours డ్యాన్స్ చేశారండి ఆవిడ. 12 hours నాన్ స్టాప్. ఎంత ఒక్కపోతగా ఉన్నా కూడా ఆవిడ అలా చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేయడం వల్ల మాకు నిద్రే రావట్లేదు అసలు. అది నైట్ షూట్ మొత్తం అంతా. అసలు ఆవిడ ఏంటి ఇలా చేసేస్తున్నారు, ఇంత కష్టపడిపోతున్నారు, అసలు స్టెప్స్ చూస్తే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, మనం ఒక స్టెప్ కూడా వేయలేము, ఆవిడేమో అవలీలగా చేసేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మీరుండడం వల్ల కొంచెం ఇంకా సినిమా కళ వచ్చింది. అలాగే సారీ, పెద్దలు కూడా మర్చిపోయాను, సింహరాశి డైరెక్టర్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎవడైతే నాకేంటి కూడా ఇష్టమే, కాంట్రవర్సీ కానీ. ఇంకా చూస్తే నా కో యాక్టర్స్, నా చెరీష్ అని, తిను నా జూనియర్. అలా కాకుండా ఇప్పుడే తెలిసింది తను నా రిలేటివ్ అని కూడా. అండ్ ఇంకొక యాక్టర్ దీపిక. వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. మీరు రేపు పొద్దున్న చూస్తారు రెయిన్ సాంగ్ ఏంటో. ఇంకా నెక్స్ట్ చూస్తే నాది షేర్ చేసుకోవాలండి లైఫ్లో. నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను, నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలే. మాకు మధ్యతరగతి వాళ్ళకి ఏముంటుందండి, ఒక పోస్టర్లో వాళ్ళ అబ్బాయిని చూసుకోవాలి, వాళ్ళ మదర్ అని ఉంటుంది. ఇది చూడు మమ్మీ, రాజేంద్ర ప్రసాద్ గారితో పక్కన వచ్చింది ఆ పోస్టర్ ఎలోన్. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇలాంటివి ఇంకా చూస్తావు. అండ్ ఫ్యూచర్లో సార్తో ఇంకా వర్క్ చేస్తూనే ఉంటాను, అంతే కష్టపడుతూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అలాగే మ్యామ్, మీ నేమ్? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే పెద్దలందరికీ నమస్కారం సార్. మా ఈ నేనెవరు సినిమాని ప్రమోట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముందు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్లీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మొదట మాట్లాడాల్సింది మా డైరెక్టర్ గారి కోసం, చిరంజీవి గారు. సో నేను కూడా సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను.
అక్కడికి వచ్చి ఫస్ట్ నన్ను చూసి నన్ను క్యాష్ చేసుకొని ఈ క్యారెక్టర్కి ఈ అబ్బాయి సెట్ అవుతాడు అని నా మీద 100% కాన్ఫిడెన్స్ పెట్టారండి ఆయన. సార్ థ్యాంక్ యూ సార్, మీ కాన్ఫిడెన్స్ నేను డిసప్పాయింట్ చేయలేదు అనుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ల కోసం మాట్లాడాలి, మల్లేష్ గారు, జగదీష్ గారు అండ్ మా భూలక్ష్మి మ్యామ్. యాక్చువల్లీ జగదీష్ గారు అనకూడదు కానీ మా నాన్నగారు మా ఈ ఫిలింలో. అలాగే అవ్వబోయే మామగా అవ్వాల్సింది కానీ అవ్వలేదు, అది కొంచెం సినిమా చూస్తే అర్థమవుతుంది మీకు, అది మల్లేష్ గారు. అండ్ ఈ సినిమా మొత్తానికి మెయిన్ సెంటర్ హార్ట్ ఎవరంటే మా భూలక్ష్మి మ్యామ్. మొత్తం అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఎవరు ఎనర్జీ తగ్గిపోయినా ఆవిడ ఎనర్జెటిక్గానే ఉంటారు. ఆవిడ ఎనర్జీ చూస్తే మాకు మైండ్ పోయేది అసలు ఈ ఆవిడ ఏంది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. సో ఆవిడ నుంచి మేము ఎనర్జీ తీసుకునే వాళ్ళం కంప్లీట్గా. మ్యామ్ థ్యాంక్ యూ, అసలు మీ వల్ల మేము అసలు చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్గా చేస్తాం సినిమా మొత్తం. అలాగే నెక్స్ట్ మాట్లాడాల్సింది మా డిఓపి గారి కోసం, ప్రసాద్ గారు. ఆయన అసలు చాలా బాగా అసలు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ఫ్రేమ్స్ అసలు మైండ్ పోయేది అసలు ఆయన వర్క్ చూస్తే. అసలు కనీసం నైట్ 11 o'clock 12 o'clock వరకు షూటింగ్ అయ్యి మార్నింగ్ మళ్ళీ 4 o'clock లేచి మళ్ళీ షూటింగ్కి వచ్చేవారు ఆయన. అంత డెడికేటెడ్ పర్సన్ ఆయన. సార్ థ్యాంక్ యూ సార్. డిఓపి గారు ఎక్కడున్నా? సో థ్యాంక్ యూ అండి డిఓపి గారు, ఇంత బాగా చూపించేందుకు మమ్మల్ని స్క్రీన్ మీద. అలాగే శ్యామ్లా గారు, ఆ రోజు నేను యాక్చువల్లీ ఆవిడది నాది కాంబినేషన్ షార్ట్స్ కానీ సాంగ్ కానీ ఏం లేదు, బట్ ఆ రోజు నేను లొకేషన్ దగ్గర ఉన్నాను, నేను చూశాను ఆవిడ అసలు మేము ఆవిడ వర్క్ కానీ ఆవిడ ప్రాక్టీస్ కానీ. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేసి నైట్ 7:30 8 వరకు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్ సాంగ్ షూట్ చేశారు ఆవిడ. మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ యువర్ రోల్ ఇన్ ఆ ఫిలిం. అలాగే నా కో యాక్టర్ అభిలాష్. సో ఇందాక తను చెప్పినట్టే మాకు ఇప్పుడే తెలిసి మేము రిలేటివ్స్ అని, బట్ తను కూడా చాలా ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే దీపిక, సో తను చాలా నీట్గా సాఫ్ట్గా తన రోల్కి తగ్గట్టుగా చాలా బాగా సెటిల్గా యాక్ట్ చేసింది. ఐ హోప్ షీ గెట్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. అలాగే నేను ఇంకా మాట్లాడాల్సింది మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్, చినికృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే సాంగ్స్ మీరు ఆల్రెడీ సాంగ్ గ్లిమ్స్ చూసారు అందరూ. ఇంకా రైన్ సాంగ్ ఒకటి ఇంకా ఓపెన్ చేయలేదు, అది రిలీజ్ చేయలేదు, అది గ్లిమ్స్. సో మేబీ అది చూసిన తర్వాత మీకు ఇంకా ఒక విజువల్ వండర్లా ఉండిపోద్ది అందరి మైండ్స్లో. ఆ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసింది తారక్ మాస్టర్. అలాగే ఇంకా ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నారు అజయ్ మాస్టర్. వీరిద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మాకు చిరకాల స్వప్నం, చాలా సందర్భాలలో మేము కలిసిన మా వాళ్ళు వచ్చి సినిమా తీశాం, దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అని అంటే ఓహో చాలా రోజులైంది, ఒకసారి ఎంత పని ఉన్నా పోవాలి, స్టేజ్ మీద పోవాలి అని చెప్పి వచ్చా. ఈ హైదరాబాద్ నగరంలో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నాకు ఇచ్చినటువంటి బలం. చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు అనేవారు, మీరు ఎందుకు సినిమాలకు రావడం లేదు అని. నాకే పెద్ద సినిమా ఉన్నా సార్, లేదు బ్రదర్ అనేవారు. ముఖ్యంగా ప్రసాద్ గారు ఈ ల్యాబ్ దీని పర్మిషన్ అప్పుడు మేమే ఇచ్చాం, సినిమా థియేటర్కి ఇచ్చాం, అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చాం, నాచారం స్టూడియోకి ఇచ్చాం, సినిమా థియేటర్ హైదరాబాద్ ఎన్నుడు అన్నింటి కూడా మనమే ఇచ్చాం. అప్పుడు ఆ అవకాశం నాకు దొరికింది. అది ఎన్టీ రామారావు గారు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్. అయితే నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చాలా పెద్ద ల్యాండ్ కదా సార్ ఇది అన్నగారు, మరి ఎట్లా అని అంటే లేదు 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 ఫ్యూచర్ చాలా ఉంటుందమ్మా, మీ ఉన్న ల్యాండ్ అంతా వాళ్ళకి ఇచ్చేసేయండి. నామినల్ రేట్కి ఇచ్చాం. ప్రసాద్ స్టూడియో కానీ, ప్రసాద్ సినిమా థియేటర్ కానీ, ఈ స్టూడియో కానీ ఆ రోజు మనం ఇవ్వడం జరిగింది. అన్నపూర్ణ స్టూడియో కూడా నాగేశ్వరరావు గారు పాపం స్వయంగా నాకు ఫోన్ చేయడం కానీ, మేము కలవడం కానీ ఆ స్టూడియో తీసుకొచ్చాం. నాచారం స్టూడియో కానీ, రామానాయుడు స్టూడియో, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నగరం ఒక మంచి నగరం, ఒక సుందరమైన నగరం. దాంతోపాటు ఈ హీరోలు హీరోయిన్లు ఇప్పుడు కొంచెం పైకి వస్తూ ఉన్నారు, రావాలని కోరుకుంటాం. ఎందుకంటే నటన అనేది
అందరికీ రాదు. ఆ నటన వల్ల ఈరోజు ప్రపంచ దేశాలు వాళ్ళని చూస్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకి ఏమిటి 5 సంవత్సరాల వస్తే మేము వెళ్ళిపోతాం. కానీ నటన అనేది ఒకసారి మీరు సినిమా చూసినప్పుడు హిట్ అయిందంటే మరి ఈరోజు ఏంటి నాగేశ్వరరావు గారు ఎన్ని వందల పిక్చర్లు, రాజేంద్ర ప్రసాద్ కూడా తక్కువ కదా, 10 పిక్చర్లు 6 ఉన్నారు. వాళ్ళ పాత్ర అమోఘం, చాలా ఉన్నాయి. కొట్టిండు చూసాం 300 సినిమాలు సామాన్య విషయం కాదు. ఇంకా చిన్నపిల్లల మాదిరి ఉన్నాడు, ఇంకా ఉండాలి కూడా. మా బ్యాచ్ అందరం కలిసి చేసిన బ్యాచ్. సరే, ఏదైనా మా సరికొండ వాళ్ళు ఈ పిక్చర్ తీయడం చాలా సంతోషం. నేనే ఆశ్చర్యపోయినా. నా కాన్ఫిడెన్స్లో ఉంటారు, నా దగ్గర ఉంటారు, వాళ్ళ ఫాదర్తో బాగా పరిచయాలు మాకు, మా జగదీష్. కానీ వీళ్ళందరం కూడా మేము పిక్చర్ తీసాను సార్ అంటే, ఏం పిక్చర్ ఆయన దాంట్లో ఎవరున్నారా అంటే రాజేంద్ర ప్రసాద్. అబ్బా, రాజేంద్ర ప్రసాద్ ఎటు దొరికిండా మీకు? సరే, ఏదైనా సరే చాలా సంతోషం విషయం. ఇది బాగా నడవాలని మనం అనుకుందాం, నడుస్తుంది కూడా. ఎందుకంటే నేనెవరు, అవును ఎవరైనా నేనెవరు, ఈ అంత కలయికనే అంత మనం, ఈ కలయికనే మనమంతా. తప్పకుండా పిక్చర్ ఆడుతుంది. ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో పిక్చర్ కొత్తవి రాలా అనుకుంటున్నాను. కానీ మరి దీంట్లో హీరోయిన్లు 2 కొత్త వాళ్ళ, ముగ్గురు కొత్త వాళ్ళే నడుస్తుంది. డోంట్ వరీ. ఎందుకంటే చాలా సందర్భాలలో థియేటర్స్ సినిమాలు సరిగ్గా లేక ఆడడం లేదు. ఈ పిక్చర్తోనైనా నేనెవరు, అవును నేనెవరు పేరు మాత్రం ఎవరు పెట్టారు? థ్యాంక్ యూ, గుడ్. డైరెక్టర్ గారు, రియల్ ఐఎమ్ టెలింగ్, అది చాలా మంచి పేరు. అన్నీ చాలా సంతోషం. సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ సినిమా అనేది నేను చూసేవాడిని, ఎన్టీ రామారావు గారిని సినిమా యాక్షన్ చేసేటప్పుడు చూసేవాడిని, అన్నపూర్ణ స్టూడియోకి పోయినామని, రామానాయుడు స్టూడియోకి పోయేవాడిని. ఒకసారి అయితే రామానాయుడు గారు నాకు మేకప్ వేసాడు, ఇంకా ఫోటో ఉంది నా దగ్గర. నువ్వు వేస్తావా తాళం వేయాలా అన్నాడు. ఎందుకు సార్ అంటే, నువ్వు వెయ్యి, ఆర్ నాగేశ్వరరావు అప్పుడు ఎట్లుండో అట్లుంటుంది నీకు అని ప్రశంసించాడు ఆయన. లేదు సార్, నేను రాజకీయాల్లో ఉన్నా, ఎన్టీ రామారావుతో ఉన్నా, నేను సినిమాలకు రాను సార్ అన్నా. ఒకవేళ నేను సినిమా యాక్టర్ అయిన ఉంటే ఈ హైదరాబాద్ మేయర్ ఎవరు వద్దరు, ఈ ఆడియోకి ఎవరు వద్దరు, రాజేంద్ర ప్రసాద్ గారు కూర్చొని అవకాశం దొరుకుతుండేనా? మా జంగన కానీ, కృష్ణ కానీ, హీరోలు కానీ అందరికీ, మా అక్క చూసాను నేను చార్మినార్ కాడ, నేను మేయర్ ఉన్నప్పుడు మీరు వచ్చారు అక్కడికి. సరే, ఏదైనా చాలా సంతోషం విషయం, బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన ముఖ్య అతిథులైనటువంటి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా మా గౌరవనీయులు పెద్దలైనటువంటి మా సింహమైనటువంటి మా హైదరాబాద్ మాజీ అయినటువంటి తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే గారు కూడా తీగల కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వేదిక వచ్చినటువంటి సముద్ర గారికి, శ్యామల గారికి, మరియు మా రంగారెడ్డి సార్కి, సత్తయ్య గారికి, మా రాకేష్ గారికి, ముఖ్యంగా మా 2 ప్రొడ్యూసర్లు ఎవరైతున్నారో వాళ్ళు మా పక్క గ్రామస్తులు, మా మండలం అంతా మేమంతా ఎప్పుడు కలిసే ఉంటాం. కాబట్టి వారికి ఏంటంటే మరి నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఈ సినిమా తీసినందుకు నిజంగా వారిని మనందరం కూడా తప్పకుండా అభినందించి, ఎందుకంటే ఈ సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే అనాథ ఏదైతే టైటిల్ తీసుకొని రాసినటువంటి మా మిత్రుడు చిరంజీవి గారు కూడా మాకు 2 సంవత్సరాల నుంచి మాకు మిత్రుడైండు. ఆ చిరంజీవి గారు కూడా మరీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే చిరంజీవి గారు ఎంతో కష్టపడి ఈ సినిమా రాసి దాన్ని అదేవిధంగా డైరెక్షన్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సినిమా హీరోలకు, హీరోయిన్లకి, సినిమాలో వచ్చినటువంటి అందరికి పాల్గొన్నటువంటి అందరు సహకరించినటువంటి అందరికీ, ఇక్కడ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్ చేసేటువంటి అందరు కూడా పేరు పేరున మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే
మా ఇద్దరు డైరెక్టర్లు చిరంజీవి గారు కూడా అందరూ కూడా ఈ సినిమాలు ఉన్న వాళ్ళందరూ కూడా అందరు కష్టజీవులే కాబట్టి వారి కష్టము తప్పకుండా ఫలితం రావాలని చెప్పి వారు ఏ విధంగా అయితే ఇప్పుడు ఫస్ట్ మ్యాక్సిమంగా ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఈ డైరెక్టర్లు కానీ అందరు కూడా మొట్టమొదటిసారి చేసేటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు భగవంతుని కోరుకునేది ఏంటంటే రేపు ఆ దుర్గామాత ఇది దసరా రోజు దీన్ని రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా 100% సక్సెస్ అయ్యి రాబోయే రోజులలో మీరు కూడా ఎన్నో సినిమాలు తీయాలని చెప్పి కోరుకుంటూ హీరోయిన్లు అందరూ కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమాకు ప్రత్యేక హైలైట్ ఎవరంటే మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండడమే దీనికి ఒక సినిమాకు ప్రత్యేకంగా ఒక గుర్తింపు వచ్చిందని అదేవిధంగా శ్యామల గారు కూడా దీనికి మరొక గుర్తింపుగా ఈ సినిమాకు వచ్చారు కాబట్టి తప్పకుండా 100% సక్సెస్ అయ్యి ప్రజలు ఇందాక మన సముద్ర గారు చెప్పినట్టుగా ఓసారి ఏమైందంటే లో బడ్జెట్ సినిమాలే చాలా హైప్ పోతాయి కాబట్టి ఆ విధంగా రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మన సినిమా ఏదైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో డైరెక్టర్కి అందరికీ కూడా సినిమా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ తీగల కృష్ణారెడ్డి గారికి మా అన్నయ్య మా అభిమాన హీరో రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. నందమూరి హరి గారు దగ్గర 700 సినిమాల పైన ఎడిటింగ్ చేశారు. కోడిరామకృష్ణ గారికి నావి ఇంకా చాలామంది డైరెక్టర్స్ చేశారు. అలాగే మా కెమెరామ్యాన్ ప్రసాద్ గారు చాలా మంచి కెమెరామ్యాన్. ప్రతి డైరెక్టర్కి అలాంటి ఒక కెమెరామ్యాన్ ఉండాలి, అంత మంచి కెమెరామ్యాన్. అట్లాగే మా మ్యూజిక్ డైరెక్టర్ సినీకృష్ణ సాంగ్స్ ఇందాక చూసాం, చాలా మంచి మ్యూజిక్ చేశాడు. అలాగే డైలాగ్స్ శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా డాన్స్కి వచ్చేసరికి మా అజయ్, వీళ్ళందరూ కూడా నా సినిమాలకు చేసే మంచి టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేశారు. ఇక ముఖ్యంగా ఈ డైరెక్టర్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారు. అలాగే భూలక్ష్మి మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మంచి హిందీలో చాలా పెద్ద హిట్ అయింది సైరట్ అనే ఒక సినిమా, అది ఒక 100 కోట్లు సంపాదించింది. అలాగా ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆ సినిమా అంటే ఊరికే హిట్ అవ్వాలి, దాంట్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అది. అట్లాగే నేనెవరు అనే సినిమాలో ఆ నేను ఎవరు అనే బ్యాక్గ్రౌండ్లో అంత మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఇందాక చెప్తున్నారు వీళ్ళు మా వాన సాంగ్ వేయలేదని. సో ఆ సాంగ్ వెనుకుంది ఆ లవ్ స్టోరీ అంతా. సో డెఫినెట్గా ఈ సినిమా సైరట్ అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి మా అన్నయ్య చేశాడంటే ఊరికే చేయరు ఆయన. ఆ స్క్రిప్టు ఆ క్యారెక్టర్ అన్నీ తెలుసుకొని మా రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య చేశారంటే ఆ సినిమా హిట్టే. ఆయన డెసిషన్ అలాంటిది, చూస్ చేసుకొని సెలెక్టివ్గా చేస్తారు. అలాగే స్టార్లు పక్కన చేస్తారు, అలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కొత్త వాళ్ళ పక్కన చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన ఈ సినిమా ఇట్లాంటి సినిమాలను ఎక్కువ నమ్మి కంటెంటెడ్ ఓరియంటెడ్ ఫిల్మ్సే చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఈ సినిమాలో చేసినందుకు. అలాగే నా మిత్రుడు సాయి కిరణ్ చేశారు. అలాగే ఇక ఈ సినిమాలో చేసినటువంటి అభిలాష్కి, చెర్రీస్కి, దీపికాకి, ఇలా ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనం అందరం అభిమానించే శ్యామల గారు, ఆవిడ కూడా ఈ సినిమాని ఆవిడ కూడా చాలా సెలెక్టివ్గానే చేస్తారు, ఏ సినిమాలో కనపడదు. కానీ ఈ సినిమాలో చేసి ఒక కాజ్తో మా ప్రొడ్యూసర్లు చేస్తున్నారు అనే ఉద్దేశంతో చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు ప్రతి రాష్ట్రం మంచి కోరుకునే మంచి మనసు మీది, మీ మనసుతో ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఇద్దరు చాలా మంచివాళ్ళు, జగదీష్ గారు, మల్లికార్జున్ గారు, భూలక్ష్మి గారికి ఈ సినిమా దసరాకి రిలీజ్ అయ్యి అమ్మవారి ఆశీస్సులతో పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, నేనెవర్ని టైటిల్ వింటేనే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నేనెవర్ని సినిమాలో రాజేంద్ర ప్రసాద్కి ఏం పని?
అదే ఇప్పుడు క్వశ్చన్ అది నెంబర్ తీయాలి. పెద్ద డైరెక్టర్లు అండి మీరు, పెద్ద పెద్ద సక్సెస్లు కొట్టేసి మీరు అలాగే సిగ్గుపడుతూ ఉంటారు. ఇది మా నాగరాజు గారు ఏమండి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటి అని, ఇట్లా చిరంజీవి అని రచయిత దర్శకుడు చూస్తేనే పాపం పాపం అయ్యో పాపం అన్నట్టున్నాడు ఏంటి నాన్న. అదేం లేదండి, అదేం లేదు, అతను ఒక సబ్జెక్ట్ రాశాడండి అని సబ్జెక్ట్ చెప్తే, మీ అందరికీ తెలుసు నాకు రాజేంద్ర ప్రసాద్గా 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను నేను. అదే ఇందాక చెప్దాం అనుకున్నాను, మా సోదరులు కృష్ణారెడ్డి గారు ఈజ్ అ బైక్ మ్యాన్, తెలుసుగా మీ ఆల్వేస్ బైక్. అసలు ఒక బైక్ కాదు, మా ఇద్దరు సంగతి చెప్పాలి అని అంటే బహుశా రేపు తెల్లవారు మార్నింగ్ 4:30 ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు కూడా అయిపోద్ది. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా ఎన్టీ రామారావు గారి దగ్గర బ్యాచ్. ఆయన దగ్గర నేను పరిగెడుతూ వెళ్తూ ఉంటే ఈయన ఇలా ఉండేవాడు అక్కడ, మళ్ళీ ఈయన మేయర్, అన్ని ఎమ్మెల్యే అన్ని. మాకున్న అనుబంధం అలాంటిది. ఆయన దగ్గర ఎన్టీ రామారావు దగ్గర ఉన్న అందరం మీకు ఐడియా ఉంది కదా, అందరం అలాగే ఉండేవాళ్ళం అప్పట్లో. ఆ అనుబంధం సోదర ప్రేమ. ఆయన ఎప్పుడూ అటు పక్కకి వెళ్తే వాళ్ళ ఇంట్లో భోంచేయాల్సిందే, అంతటి అటాచ్మెంట్స్తో పెరిగిన మేము ఈవేళ వచ్చి ఇలాంటి సినిమా చిన్న సినిమా అన్నారు ఇందాక ఎవరో ఒక సోదరులు. ఇలాంటి చిన్న సినిమాలు చేస్తూ పైకి వచ్చిన వాడే రాజేంద్ర ప్రసాద్. చిన్న సినిమా అని ఎవరనంటే అప్పుడు ఒప్పుకునేవాడు కాదు, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా, చిన్న సినిమా కాదు. నాకున్న హిట్లు మీ అందరికీ తెలిసిందే, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మా వాడి దాకా అందరూ ఫ్యాన్స్ అని నేను చెప్పుకుంటున్నా, నువ్వు కాకపోతే చెప్పేసాయి. ఫ్యానా? ఇప్పుడు ఫ్యాన్ కాదండి, చచ్చినట్టు ఫాలోవర్లు. ఏంటంటే ఒక ఎక్స్ప్రెషన్ అయినా డౌట్ వస్తేనండి పలానా సినిమాలో చూశానండి అనాలి, మంచిది, సంతోషం. ఎందుకు చెప్పొచ్చాను అంటే, చిన్న సినిమాలు ఎంత బాగా ఆడితే సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది. అప్పుడే ఇండస్ట్రీ దాని నిలబడుతుంది అనేది పెద్ద ఆయన దగ్గర నుంచి, రామారావు దగ్గర నుంచి అందరూ చెప్పిన వాళ్ళే. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే నేనెందుకు చేశాను, ఎస్, ఇవాళండి సినిమా ఇంటికి వచ్చేసింది. షాక్ అవుతున్నారా? సినిమా థియేటర్లకి ఎంతమంది వెళ్తున్నారు నిజం చెప్పండి, మీరు నిజం చెప్పండి, గుండె మీద చేసుకుని చూస్తున్నారు కదా నన్ను. అదేమంటే ఇంటికి వచ్చేస్తున్నారు ఇంకా 4 రోజుల్లోనా? టూ మచ్, దిస్ ఈజ్ టూ మచ్. విషయం ఎప్పుడైతే ఓటీటీ వరకు సినిమా వచ్చేసిందో సినిమాలో ఛాలెంజ్లు పెరిగినాయి, సినిమాకి ఒక ఇంపార్టెన్స్ పెరిగింది, సినిమాలో విషయం లేకపోతే చూసే పరిస్థితి లేదు ఇవాళ. అలాంటిది ఒక కంటెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏం బ్రదర్, కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇవాళ అని తీసుకున్నట్టయితే ఈ సినిమా కంటెంట్ విని నేను నిజంగా షాక్ అయ్యాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ చిరంజీవి, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగానే మీ అందరికీ తెలుసు లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ గారు, లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్కి ఆ నలుగురు సినిమా రాజేంద్ర ప్రసాద్కి ఏమన్నా సంబంధం ఉందా చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. నేను అన్నానని కాదు, మా కృష్ణారెడ్డి బ్రదరు నన్ను చూసి కుళ్ళుకుంటున్నాడు నేను ఇంకా యంగ్గా ఉన్నానని. అందుకే నీకోసమే గడ్డం పెంచుకొచ్చా. ఈ గడ్డం అందుకు కాదు, ఈ గడ్డం మొన్న స్ట్రైక్ది. అవును, స్ట్రైక్లో అన్ఎంప్లాయ్మెంట్, పని పాట లేక పెంచిన గడ్డం. స్వామి శరణమయ్యప్ప మాల వేసుకున్నాను నేను, స్వామి మాలతో కూడా ఉన్నది. రేపు చూశాను షాక్ అవుతారు, కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి వేషంలో ఉంటాను రేపు, షాక్ అవుతారు చూస్తే. సో ఇప్పుడు మళ్ళీ సబ్జెక్ట్కి వస్తే, సమాజంలో మన చుట్టూ ఉన్న సమాజంలో నాకు ఒక్కడికే అదృష్టం ఉందా, మరి నాలాగే ఎంతమంది యాక్టర్స్గా అదృష్టం ఉందో నాకు తెలియదు, కానీ
నాకు వచ్చినన్ని ఎవడన్నా లేడీస్ టైలర్కి నిన్నో ఆ నలుగురిలో రఘురామ్కి ఏమన్నా ఎవడన్నా హాలీవుడ్ సినిమా వాడిని తీసుకొచ్చి ఈ 2 సినిమాలు ఒకే రోజు వేసి చూపిస్తే వాడెవడో వీడెవడో అని అడుగుతాడు. లేదని చెప్పండి. వాడెవడు వీడెవడు అని అడుగుతాడు. వాడే వీడని చెప్పాలి చివరికి. అలాంటి అదృష్టం నేను అది స్వామి నాకు వేసిన భిక్ష అని అనుకుంటుంటాను నేను. ఎందుకనంటే ఇన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం నిజంగా ఆర్టిస్టులకి ఎప్పుడైనా సరే నీ టాలెంట్ ఉన్నా నీకు ఎంత కెపాసిటీ ఉందో తెలియాలి అని అంటే ఏమండి ఆ సినిమాలను పక్కన వేసి చూపిస్తేనే కదా వాడా వీడు అనిపించేటట్టుగా రాసి అలాంటి విషయంతో కంటెంట్తో రావటం అనేది నిజంగా చాలా అరుదుగా జరిగే విషయం. ఈ విషయంలో ఫస్ట్ నేను అభినందించవలసింది నిర్మాతల్ని. ప్లీజ్ చెప్పట్లు వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్ని వాళ్ళు ఇది మనం తీయాలి అని అనుకోవటమే గొప్ప విషయం. వాళ్ళు ఇందాక నిలబడి ఎంత గర్వంగా మేము ఓల్డేజ్ హోమ్స్ ఆంధ్రాలోను తెలంగాణలోను 2 చోట్ల ఓల్డేజ్ హోమ్స్ అనాథ పిల్లల కోసం అని చెప్పగలుగుతున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. దీనికి కారణం చిరంజీవి. మళ్ళీ ఫైనల్గా పాయింట్లోకి వస్తే ఇందులో ఇది అదృష్టమే కదండి. ఆ నలుగురు లాంటి సినిమా ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. మిజరీ విలాస్ లాంటి సినిమా ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. ఓనమాల లాంటి సినిమాలు ప్రతి యాక్టర్కి రాకపోవచ్చు. లేడీస్ టైలర్లు ఒకటి ఎడకు పెళ్లి పుస్తకాలు మిస్టర్ పిల్లలు ఇవి మామూలన్నీ ఇన్ ద సెన్స్ అంత మామూలు అంటే 48 సోదర మొన్న మేము మళ్ళీ మాట్లాడుకోవచ్చులే. మొన్న అమెరికా వెళ్తే తానాలో మొన్న అమెరికాలో 48 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ నా సినిమాలు ఎవరికైనా టెన్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా అనీజీగా ఉన్నా నా సినిమా చూస్తున్నారు అంటే దానికి కారణం వాళ్ళు గొప్పవాళ్ళు, తీసిన వాళ్ళు, రాసిన వాళ్ళు అందరూ చిరంజీవులు అంటే. సో మనకి ఆ ఉపయోగపడింది అని అంటే గనక ఈవేళ ఇంకా సమాజంలో ఒక యాక్టర్గా నేను ఎంత చిరంజీవి లాంటి వాళ్ళకి నేను ఎంత రుణపడి ఉంటాను అని అంటే ఈ సినిమాలో చెప్పే అద్భుతమైన విషయాన్ని నా ద్వారా చెప్పించడం. ఆ పాయింట్ ఒక అనాథ సబ్జెక్ట్ చెప్పకూడదు మరి ముందుగా అందుకే. సో ఒక మంచి పాయింట్ చెప్పడానికి ఒక యాక్టర్కి అవకాశం రావాలి కదా. ఇలా ఎంతమందికి అవకాశం వస్తుంది యాక్టర్స్కి అని ఆలోచించినట్టయితే ఇట్స్ ఓకే. ఎంతమందికి అవకాశం వస్తే వాళ్ళందరూ అదృష్టవంతులు. నాకు మాత్రం 100% వాళ్ళందరికన్నా పెద్ద అదృష్టవంతుడు నేను. ఈ సినిమాలో సమాజానికి ఒక అద్భుతమైన పాయింట్ని నా ద్వారా చెప్పించడం, లేకపోతే ఇందాక ఒకటే షాట్ చూశారుగా మీరు, మా రచయిత చెప్పినట్టు రైటర్ తెగ ముచ్చట పడిపోయాడు అంటే భలే చెప్పారని. నిజంగానే నేను పలానా వాడి తల్లి, పలానా వాడు తండ్రి, నాకు పలానా వాడు కొడుకు, వాళ్ళిద్దరికి తల్లి తండ్రి అనే కోర్టుకు రావడం అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ దౌర్భాగ్యం అనే పాయింట్ని డిస్కస్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఇందాక ఎవరో అన్నారు నిజంగానే నేను కల్కి 1150 కోట్లు సంపాదించిన కల్కిలో కూడా నేనే ఉన్నాను. ఏమండి నిజం చెప్పు, గుండె మీద చేసేసి లేదంటారా ఇద్దరు నేర్చుకోండి. గుండె మీద చేసేసి జులై చూడలా, సన్ ఆఫ్ సత్యమూర్తి చూడలా, అలవైకుంఠపురం చూడలా, శ్రీమంతుడు చూడలా, నాన్నక ప్రేమతో చూడలా. కూర్చోండి చాలే కూర్చోండి. పాపం ఆ పిల్లని చూస్తుంటే నాకేం అడగాలనిపించట్లా. హీరోయిన్ కొన్న లక్షణాలు నీకు కొంచెం తక్కువగానే ఉన్నాయి. కూర్చో. ఎనీవే గాడ్ బ్లెస్. ఎనీవే సో నేను అంటే సరదాగా మాట్లాడటం, సరదా చేయటం అనేది నా పుట్టుకతో వచ్చినటువంటి నా జబ్బుది. అది లేకుండా నేను ఎక్కడ ఎలా ఉండను. ఏం బ్రదర్ ఎక్కడున్నా పెద్ద అయిన ముందు కూడా ఎలా ఉండేవాడు నేను, ఏం బ్రో ప్రసాద్ అని రెడీ అని. ఆ కాలం ఎంతో అద్భుతమైన కాలాన్ని అనుభవించాం మేము. అదే ఆయన ఇందాక గుండె మీద చేసుకు చెప్పగలిగారు. ఆయన అన్నపూర్ణ స్టూడియో ఇచ్చింది నేను, ప్రసాద్ స్టూడియో ఇచ్చింది నేను. ఈయన ఆధ్వర్యంలోనే అప్పుడు అన్నీ జరిగినాయి.
సో అది చెప్పగలిగిన ధైర్యం ఉంది, నిజంగా మీరు అదృష్టవంతులు. సో ఇంకా ఆరోగ్యంగా 10 కాలాల పాటు మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ ఇక్కడ గుండెమే చేసుకుని ఇవాళ మేము ఈ సినిమా గురించి ఈ సినిమాలో నేను వర్క్ చేశాను అని చెప్పగలుగుతున్నాము అంటే కంటెంట్ సినిమా కంటెంట్ ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఆర్గ్యూ చేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను చిరంజీవికి ఎంతో రుణపడి ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి. అట్లాగే పెద్దలందరూ కూడా విష్ చేసినట్టుగా ఇలాంటి సినిమాలు అద్భుతంగా ఆడాలి. డెఫినెట్గా ఇది కొన్ని సినిమాలన్నీ చూస్తాం, సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తాం, కొన్ని మనస్సుతో థియేటర్ నుంచి బయటికి తీసుకెళ్తాం. అలాంటి సినిమానే నేనెవర్ని. డెఫినెట్గా రేపు ఈ సినిమా చూశాక మీరు ఇంటికి 100% ఒక అద్భుతమైన ఒక ఫీలింగ్ని ఇంటికి తీసుకెళ్తారు. అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఎప్పటికైనా సరే ఈ గౌరవం వేరుగా ఉంటుంది. నేను ఈ ఆర్టిస్టులకి ఎవరికైనా ఎప్పుడైనా నేను చెప్పగలిగింది, నా ఎక్స్పీరియన్స్లో నేను అనుభవించింది ఒక్కటే, ఎప్పటికీ సినిమాలు గుర్తుంటాయి అని అంటే, ఏమండి ఎన్టీ రామారావు కాలం నుంచి నాగేశ్వరరావు కాలం నుంచి వాళ్ళకి మనకు గుర్తున్న సినిమాలు ఏవి? కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం అందులో ఉన్న విషయం. అలాగే ఇవాళ ఈ సినిమాలో ఉన్న విషయం మీకు ఎప్పటికీ గుర్తుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకున్న ఇంకొక అదృష్టం చెప్పి ముగిస్తా. నేను వీళ్ళు నిజంగానే ఎక్సైట్ అవటం, నాతో యాక్ట్ చేయడానికి ఎక్సైట్ అవడం, నాకు వాళ్ళతో యాక్ట్ చేయటం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది మీకు మనం మాట్లాడుకుందాం, వాళ్ళకి చెప్పొద్దు. ఏమండి 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కొంచెం చిరాకు, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడకూడదు. అలవాటు. మా నాన్నగారు స్కూల్ టీచర్లే, నేను కూడా టీచర్నే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నేను టీచర్నే, తెలుసా లేదు. 5 జనరేషన్లు దాటి వచ్చాం మనం. ఒక జనరేషను ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళతో వర్క్ చేశారు. నెక్స్ట్ జనరేషన్ కృష్ణన్నయ్య, సోమబాబు అన్నయ్య, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో వర్క్ చేశాను. ఆ నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి, నేను, ఒక జనరేషను. ఆ తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, ప్రభాసు, మీకు తెలుసు కాబట్టి మీరు చెప్తున్నారు వాళ్ళ గురించి. సో అదొక జనరేషన్. ఇప్పుడు 5వ జనరేషన్ అండి ఈ కుర్రాళ్ళు. వీళ్ళతో నిజంగా వీళ్ళతో కూడా యాక్ట్ చేసే అదృష్టం నాకు భగవంతుడు ఇవ్వటం, అది నిజంగా నేను ఒక భగవంతుడు వేసిన భిక్షగా భావిస్తూ, ఇందుట్లో ఒక గుర్తుండేటట్టు సమాజానికి, మన అందరి జీవితాల్లోనూ ఈ సమాజం, ఈ కలియుగంలో ఇప్పుడున్న సమాజానికి ఎంతో కొంత మంచి చెప్పే అవకాశాన్ని నా ద్వారా ఇస్తున్నందుకు రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్లీజ్ దయచేసి ఈ సినిమాని మీరు చూడండి. మీ మనసులో వచ్చిన భావాన్ని మళ్ళీ మాకు తెలియచేయండి. డెఫినెట్గా ఇందాకే సరదాగా అనుకున్నాం సోదరుడు, నేనెవరిని అది తెలుసుకోవడానికి ఒక జీవితకాలం పడుతుంది. మనిషికి జీవితంలో తెలియచ్చు, కొంతమందికి తెలియపోవచ్చు కూడా. అయినా నేను ఎవరిని అనే టైటిల్తో వచ్చే ఈ సినిమా మాత్రం మీకు ఎప్పటికీ గుర్తుంటుందని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడుతుంటే డైరెక్ట్గా విన్నప్పుడు మా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ ద బిగ్గెస్ట్ అసెట్